దండి బాబాది బాబు జరుగు బ్రదర్. छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय. అది బండి ఇంకోటి బండి ఐదు ఆరైతే సార్ ఆరైతే ఇక్కడ టీజీ శివాజీ మహారాజ్ గారు అతి పిన్న వయసులో ఆనాడు ఏదైతుందో యావత్ భారతదేశాన్ని మొఘలు సామ్రాజ్యవాదులు విస్తరింప చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఎదిరించి పోరాడి వాస్తవంగా మొఘలు సామ్రాజ్యవాదుల సైన్యం ముందు మనం శివాజీ మహారాజ్ గారి యొక్క సైన్యం అతి చిన్నదిగా చెప్పాలంటే కేవలం ఆయన గెరిల్లా యుద్ధనీతి దళితులు తాడిత పీడిత వర్గాల అండతో వీళ్ళ హిందూ సామ్రాజ్య వాతాన్ని విస్తరించాలని చెప్పని ఒక విధంగా హిందూ సామ్రాజ్య విస్తరణ చేయాలని అంటే ఆ భావన ఎందుకు వచ్చిందంటే ఆ కాలంలో మొఘలు సామ్రాజ్యవాదులను ఎదిరించే వాళ్ళు ఎవరు లేకుంటామా. మొఘలు సామ్రాజ్యవాదులను ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు శివాజీ మహారాజుకి తోడు నిలిచింది తానాజీ గారు. ఆయన గొప్ప లౌకికవాది అని చెప్పండి. అని ఈనాడు కూడా ఏదైతుందో అంటే గెలుపు అనేది ఏదైతున్నదో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయినటువంటి ఒక గొప్ప మరి రాజనీతిజ్ఞుడు అని చెప్పక తప్పదు. అని చెప్పానంటే ఆయన మొఘల్ సామ్రాజ్యవాదులను ఎదిరిస్తూ హిందూ సామ్రాజ్యవాదిగా పేరు గడించినప్పటికీ ఆయన సైన్యంలో ఏదైతుందో మొత్తం అనేక తర్ఫీదు పొందినట్టుగా ముస్లిం యోధులు కూడా ఉంటారని చెప్పండి. అంటే ఆయన లౌకికవాది అని చెప్పడానికి ఏదైతుందో కుల మతాలకు అతీతంగా అందరినీ ఐక్యం చేసి కేవలం ఆనాడు ఏదైతుందో ఆయన మొఘల్ సామ్రాజ్యవాదుల విస్తరణను అడ్డుకోవటమే ఆయన లక్ష్యం ఎంచుకుంటే చెప్పండి. ఢిల్లీ ఎర్రకోట మీద దాడికి పోయేప్పుడు ఏదైతున్నదో గోల్కొండ మహారాజు ఆయన కూడా ముస్లిం రాజు. ఆయనకని ఏదైతుందో ఆయన రాజనీతిజ్ఞతతోని ఆ గోల్కొండ మహారాజు యొక్క అండదండలు పొందే ప్రయత్నం చేసి అందువల్ల మన హిందూ మతంలో ఏదైతుందో అంత గొప్ప రాజనీతిజ్ఞుడిని గమనించ బాబు చెప్పండి. ఇవాళ మనం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగాన్ని మూలం మరి ఆనాడు తాడిత పీడిత వర్గాలకు అంటగా నిలిచినటువంటి శివాజీ మహారాజ్ గారు అని చెప్పక తప్పదు. ఆయన ఒక కులం ఒక మతం అని చెప్పని కాదు. మరి అటువంటి యొక్క శివాజీ మహారాజ్ గారిని తలుచుకోవటము ఇవాళ మనందరి గౌరవం అని చెప్పండి. ఆయన తలుచుకోవటము యావత్ హిందూ సమాజానికి గౌరవంగా నేను పేర్కొంటున్నాను చెప్పండి. ముఖ్యంగా మన ముత్రాజ్ సోదరులు
ఇక్కడ ఏదైతే ఉన్నదో హిందూ అంటే శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ముదిరాజ్ శివసేన వారు ఏదైతే ఉన్నదో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహింపజేసుకోమని చెప్పి తలంచుతున్నందుకు నేను మా ముదిరాజ్ బిడ్డలను మా ముదిరాజ్ యువసేన సోదరులో మరి నాకు అనేక ఒడిదుడుకు చూస్తున్నామా. నేను 81 ప్రజా జీవితానికి వచ్చినమ్మా. నాకు 83లో మొట్టమొదటి పోటీ నిలిచినప్పుడు మన ముదిరాజ్ గడ్డ నాకు అండగా నిలిచింది. ఎన్నటికి మర్చిపోలేనమ్మా. మన ముదిరాజ్ గడ్డ నాకు అండగా నిలిచిందమ్మా చెప్పండి. ఎన్నటికి మర్చిపోలేనమ్మా చెప్పండి. మన అంటే ముదిరాజు అంతే కాయ కష్టం చేసుకొని ఇలా కాయగూరలు పండ్లు అమ్ముకొని వాళ్ళ జీవనం వృత్తి పొందేటటువంటి వాళ్ళు మా ముదిరాజు బిడ్డలమ్మ. గంగపుత్రులే కానీ దళితులే కానీ అంత నిరుపేద వర్గాలమ్మ అని చెప్పట్టు బలహీన వర్గాలు ఎవరైనా కానీ నా ప్రజా జీవితం నా జీవితం ఎంతకాలం ఉంటుందో నేను చెప్పలేను. కానీ నా జీవితం ఉన్నంత కాలం ఏదైతుందో ఇలా దళితులు బలహీన వర్గాలు సామాజిక వెనుకబాటులకు గురవుతున్నటువంటి వారు అల్పసంఖ్యాక వర్గాలు మా యువమిత్రులు ఆడబిడ్డలు ముఖ్యంగా మీకు తోడు నిలవడం నా వంతు బాధ్యత భావిస్తామా. ఇక్కడ శివాజీ మహారాజును ఏదైతే ఉందో ఆదర్శంగా తీసుకొని శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకొని వారు ఏ విధంగా ఏదైతే మొఘల్ సామ్రాజ్యవాదులను ఎదిరించి మరి ఆయన యుద్ధ నీతితో పోరాటం చేసి చివరికి వీర మరణం పొందినాక అనేది ఉందో ఇవాళ హిందువుల ఆత్మాభిమానం నిలబెట్టింది శివాజీ మహారాజ్ అమ్మని చెప్పి. అందుకే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది ఎందుకని చెప్పంటే హిందువుల ఆత్మాభిమానం నిలబెట్టింది శివాజీ మహారాజు కాబట్టి వారిని గుర్తున్నామని చెప్పి. నేను కూడా తప్పకుండా జగించాల ఆత్మాభిమానం నిలబెట్టే విధంగా ప్రజల ఆత్మాభిమానం ఆత్మగౌరవం ప్రధానంగా ఆ పోరాటం కొనసాగుతుంది. మీ అందరి యొక్క అండదండలు నాకు లభించాలి. నేను మీకు తోడుంటా, మీరు నాకు తోడుంటా అని చెప్పి కోరుతూ మరి ఈరోజు నాకు అతి దగ్గరి మిత్రుడు ఆయన కుమారుని కోల్పోయినాము. ఇప్పుడే బాడీ వచ్చింది. నేను ఆ సంస్కారం కార్యక్రమంలో పాల్గొంటుంది కాబట్టి ఇక ముందు చేదిద్దుతో నేను అంటే సమయం 4 గంటల్లో నేను 4కి వచ్చి నేను ముందు వచ్చి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవంలో పాల్గొని వారికి మరి నివాళులు అర్పించాలని చెప్పి వచ్చి నేను మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా వినమ్రపూర్వకంగా విధేయతపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఆ శివాజీ మహారాజును ఆదర్శంగా తీసుకుని ముందుకు పోదని చెప్పని కోరుతూ శివాజీ మహారాజ్ కి, శివాజీ మహారాజ్ కి, శివాజీ మహారాజ్ కి.